నుంచి నూతన దినాన్ని సజీవులుగా ఉంచి లేచి ఉదయాన్ని నేను స్థుతించుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ పాదములకు నిండైన వందనాలు. ఉదయకాలం మా మధ్యలోనికి రండి. నేనైతే ఏ మాత్రం యోగ్యత అర్హత లేదు, కేవలం నీ కృపను బట్టి నీ బిడ్డల మాటను బట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రవ్వా. నన్ను నెస్సులు చేతను మరుగుపరిచి నీ మాటలు మాత్రమే మాట్లాడటానికి కృప దయచేయమని, కొద్ది సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయమని వేస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను. ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాండి. ఈ ఉదయకాల సమయంలో మనం సౌండ్ కొద్దిగా కొంచెం దగ్గర పెట్టుకోండి సిస్టర్. సౌండ్ కొంచెం లోగా వస్తుంది. వినిపిస్తుందా బ్రదర్? ఇప్పుడు చాలా బాగుందండి. పర్ఫెక్ట్. ఓకే. హానోకు జీవితం గురించి, తన దేవునితో నడిచిన విధానం గురించి కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుండి చూస్తున్నామండి. ఆదికాండము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 3వ వచనం నుంచి చూస్తే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అలాగా మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి వచనంలో కూడా ఎట్లా ఉంటదంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు వాళ్ళు. ఎట్లాగో వాళ్ళు పర్టికులర్ ఇన్ని ఇయర్స్ బ్రతికారు, తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారు, ఆ తర్వాత ఇన్ని ఇయర్స్ బ్రతికి చనిపోయారు. సో ఆ చాప్టర్ లో ఉన్నటువంటి వర్సెస్ అన్ని కూడా ఆ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటది. కానీ ఈ హానోకు దగ్గరకు వచ్చేసరికి ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అనమాట. ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇంకా హానోకు గురించి బైబిల్లో రాయబడి ఉంది, మనము తెలుసుకుంటున్నాము అంటే, సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్, లేకపోతే వెల్త్, తనకున్న ఆస్తి సంపదలను బట్టి కాదు, లేకపోతే తను అచీవ్ చేసుకున్న అచీవ్మెంట్స్ని బట్టి, వీటిని బట్టి కాదు. కానీ ఒక వర్స్ అనమాట, ఇంపార్టెంట్ వర్స్ ఏంటి అంటే, అతడు దేవునితో కూడా నడిచాను. ఒకసారి మనం ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చూద్దాము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. సో ఇక్కడ ఎంతో మంచి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. బైబిల్లో అతని గురించి కొన్ని వచనాలు మాత్రమే ఇవ్వబడినవి కానీ, కొన్ని వచనాల్లో మాత్రమే అతని గురించి రాయబడింది కానీ, ఒక విశ్వాసి ఇన్స్పైర్ అవ్వడానికి ఏదైతే అవసరమై ఉన్నదో, సో ఆ వాక్యం ఆ కొద్ది వచనాల్లోనే రాయబడి ఉంది.
సో హానోకు గురించి ఒక 5 పాయింట్స్ ని మనం ఈ ఉదయకాలం డిస్కస్ చేసుకుందాం. దేవుని ఆత్మ చేత మనం గైడ్ విందాము. ఫస్ట్ది ఏంటి అంటే హానోకు దేవునితో కూడా నడిచాను. ఉన్న 4 వచనాల్లోనే 2 టైమ్స్ రాయబడి ఉంది దేవునితో కూడా నడిచాను. నడవడం, వాకింగ్ అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం. సహవాసము దేవుని హానోకు దేవుని ప్రెజెన్స్ ని హీ ఎంజాయిడ్. దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తూ ఆయనతో కూడా ముందుకి వెళ్ళగలిగినాడు. అంటే క్రిస్టియానిటీ అన్నది ఇట్స్ నాట్ ఎ చర్చ్ యాక్టివిటీ. జస్ట్ ఏదో ఆరాధనకి వెళ్ళి రావడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం అది కాదు. కానీ ఆయన యొక్క ప్రెజెన్స్ ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం, దాని అందు సంతోషించటాన్ని మనం వాకింగ్ అని అంటాం. మరొకటి ఏంటంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే సమ్మతింపకుండా ఇద్దరు ఏకీభవించి నడుతురా అని ఉంది. సో వాకింగ్ అంటే వీ హ్యావ్ టు వాక్ విత్ ద లార్డ్. దేవునితో నడిచినప్పుడు అలైన్మెంట్ అనేది ఉండాలి. ఆయనతో కలిపి మనం నడవాలి. అంటే కలిసి నడిచినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన డిజైర్స్, ఓకే, మన థాట్స్ ఇవన్నీ కూడా దేవునితో అలైన్ అయి ఉంటేనే మనం కలిసి నడవగలుగుతాం అన్నమాట. సో కాబట్టి హానోకు అలాంటి జీవితాన్ని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడవటం జరిగింది. మరొకటి ఏంటంటే వాకింగ్ అన్నది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక చోట ఆగిపోయేది కాదు. క్రైస్తవ జీవితంలో మనం ఆత్మీయంగా దినదినము ఎదుగుతూనే ఉండాలి. అయిపోయింది, మారుమనసు పొందాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అయిపోయింది, నేను భక్తిలో స్టాగ్నేట్ అయిపోవడానికి లేదు. దేవునితో దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ మనం ఉండాలి. సో దేవునితో నడవడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం, ఆయనతో అలైన్ అయి ఉండడం, మన థాట్స్, మన డిజైర్స్ ఇవన్నిటి కూడా అలైన్ అయి ఉండడం, ఆ తర్వాత దినదినము ఆత్మీయంగా ఎదగడం. ఒక్కసారి చూసినట్లయితే హానోకు తను ఉన్నటువంటి సమయం ఎంతో కరప్టెడ్ జనరేషన్, దుష్ట తరముగా తను ఉంటున్నాడు. అంటే మనం చూసినట్లయితే నోవహు కంటే ముందు ఉన్నటువంటి జనరేషన్ గా ఉంది. నోవహు మొత్త తాత అవుతాడు అనమాట హానోకు. సో అప్పటికే దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆరో వచనంలోనే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉందని దేవుడే వారందరినీ నాశనం చేయడానికి చూస్తున్న ఆ సమయం అన్నమాట. సో అలాంటి కరప్టెడ్ జనరేషన్ మధ్యలో హీఈస్ ఏబుల్ టు వాక్ విత్ ద లార్డ్, దేవునితో నిలబడటానికి, దేవునితో నడవడానికి. సో హీ వాస్ ఫెయిత్ఫుల్. సో మనము చాలా వరకు అన్ని పరిస్థితుల్లో సక్రమంగా ఉంటే మనం దేవుని సేవలో చేయటం, లేకపోతే దేవునికి ఉపయోగపడటం చేస్తాం. కానీ చుట్టూ కూడా ఇంత కరప్షన్ పెట్టుకుని కూడా, సో వికెడ్ వరల్డ్ లో ఉండి కూడా ప్రభుకి నమ్మకంగా హానోకు జీవించాడు. సో మనం మన జీవితాల్లో కాంప్రమైజ్ అయిపోకుండా, డిస్ట్రాక్ట్ అయిపోకుండా, దేవుని మార్గంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవుని మార్గంలో మనం ముందుకెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే హానోకు దేవునికి ఇష్టడు. హానోకు దేవునికి ఇష్టడు అని రాసుంటది. దేవునికి ఇష్టడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటదంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనము మన ఫ్రెండ్స్ కి ప్లీజ్ చేయడం కానీ, ఫ్యామిలీని ప్లీజ్ చేయడానికి, మన ఎంప్లాయీస్ ని మన బాస్ ని ప్లీజ్ చేయడానికి, లేకపోతే మనల్ని మనం ప్లీజ్ చేసుకోవడానికి మన సమయం అంతా గడుపుతూ ఉంటాము. కానీ ఇక్కడ హానోకు తన జీవితం ద్వారా యేసయ్యకి ఇష్టకరంగా బ్రతికినాడు అనమాట. సో తన ప్రైమరీ డిజైర్ ఏంటి అంటే దేవుని
దేవునికి ఇష్టకరంగా తను జీవించటం. సో విశ్వాసం కలిగి ఉన్నాడు, అందుకే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసము మనందరికీ తెలిసిన విషయమే. విశ్వాసము అంటే అదే అన్సర్టన్ సర్కమ్స్టాన్సెస్, అనిశ్చిత పరిస్థితుల్లో, ఏమి తెలియని పరిస్థితుల్లో, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని లోబడి దాని ప్రకారం జీవించటాన్ని మనం విశ్వాసం అంటాం. సో అనుదినము మన జీవితంలో మనకి ఇవ్వబడి మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా, మనం తీసుకుంటున్న చాయిసెస్ లో ఆయనకి ఇష్టకరంగా మనం ఈ స్టెప్ వేస్తున్నామా లేదా అన్నది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉంటే దేవునికి మనం ఇష్టకరంగా ఉంటాము. తర్వాత చూసినట్లయితే హానోకు జనరల్ గా మనం ఎప్పుడు చూసినా సరే హీ వాక్డ్ విత్ ద లార్డ్, ప్రభుతో దేవునితో నడిచాడు అని చెప్తా ఉంటాం. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈజ్ ద ప్రాఫిట్. యూదా పత్రిక 14-15 వచనాలు చూసినట్లయితే అతడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిస్తున్నాడు అన్నమాట. దాంట్లో చివరి భాగం మనం చూసినట్లయితే 14-15 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. సో ఇక్కడ ఎప్పుడో నోవహు కంటే, ఫ్లడ్ కంటే కూడా ముందున్నటువంటి హానోకు దేవుని యొక్క 2వ రాకడ గురించి ప్రవచిస్తా ఉన్నాడు. సో ప్రభువు వేవేల దూతలతో పరిశుద్ధులతో పరివారంతో వస్తాడు అని చెప్పేసి. సో ఎవరైతే దేవునితో కూడా నడుస్తారో, దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు ఉంటారో అలాంటి వారికి దేవుడు ఆత్మీయ విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు, ఫ్యూచర్ ని రివీల్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఉన్నటువంటి తన జనరేషన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు తిరిగి రానే అంటున్నాడు, భక్తిహీనులందరికీ తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి వారికి కరప్టెడ్ జనరేషన్ లో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా సువార్తను అందిస్తా ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే దేవునితో కూడా నడుస్తామో అప్పుడు దేవుడు మనకి ఆ ఆత్మీయమైన విషయాలను రివీల్ చేస్తా ఉంటాడు అన్నమాట. సో హానోకు ఎర్త్లీ మ్యాటర్స్ మీద ఫోకస్ చేయలేదు, కానీ నిత్యత్వము కొరకు, నిత్యము ఉండే దాని కొరకే తను ఫోకస్ చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు తనకి ఆత్మీయ విషయాలను నేర్పించాడు. హీ డిడ్ నాట్ లివ్ ఫర్ టుడే, కాకపోతే నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తను జీవించి అనేకులను అక్కడ సువార్తను అందించి వారిని ప్రభు యొద్దకు నడిపించిన సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మనం కూడా ప్రభు త్వరలో తిరిగి రానే అంటున్నాడని చెప్పి మనం వింటున్నాం, మనందరికీ ఎరిగి ఉన్నాము. సో దాని విషయమే ఇతరులకు బోధించి అనేకులు నశించిపోతున్న వారిని ఆ యొక్క నరకంలో నుండి ఒక్కరినైనా సరే తప్పించగలిగే ఆ కృపను మనం కలిగి ఉండాలన్నమాట. సో దేవుని రాజ్యం అన్నది నిత్యమైనది, ఆ యుగ యుగాలు ఆయనతో ఉండడానికే ప్రభువు ఆయన యొక్క పర్పస్ అది. నాతో కూడా మీరు ఉండులాగున మీ కొరకు నివాసములు కట్ట వెళ్ళి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం అక్కడ ఆ నిత్యత్వంలో ఉండాలి. మనతో పాటు మన కుటుంబాలను, మన తోటి వారిని కూడా ఆ నిత్య రాజ్యమునకు హానోకు ఎలాగూ వారందరికీ సువార్తను బోధించి ఒక ప్రాఫిట్ లాగా, ఇప్పుడంటే మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం, తనకైతే ఆ టైంలో ఏమీ లేదు, బట్ దేవుడు తనకు అవన్నీ రివీల్ చేసినప్పుడు అనేకులను ప్రభు యొద్దకు నడిపించటం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే హానోకు జీవితంలో మెతూషెల పుట్టక ముందు 21వ వచనంలో 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను.
మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచెను. అంటే స్కాలర్స్ ఏం చెప్తా ఉంటారు అంటే 60 ఏండ్లు తను జీవించిన తర్వాత మెతూషెల పుట్టిన తర్వాత తనకి ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయింది. ఆ టర్నింగ్ పాయింట్‌లో మేబీ బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేకపోతే ఏ సిట్యుయేషన్స్‌లో తను దేవునికి సబ్మిట్ చేసుకున్నాడో, సమర్పించుకున్నాడో. సో, అప్పటినుంచి తను దేవునితో నడవటం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని ఛాలెంజెస్, కొంత నష్టాలు, లేకపోతే కొన్ని డిప్రెషన్ గుండా, కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని దేవునితో ప్రత్యక్షతలు, కొన్ని టర్నింగ్ పాయింట్స్ మన జీవితంలో దేవుడు అలౌ చేస్తా ఉంటాడు. ఎందుకు అంటే దేవునికి మనం ఇంకా సమీపంగా రావడానికి దేవుడు వీటన్నిటిని అలౌ చేస్తా ఉంటాడు. ఆ టర్నింగ్ పాయింట్‌లో హానోకు దేవునితో కూడా నడిచాడు. మనకొస్తున్నటువంటి ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏవైనా కానీ వాటి ద్వారా ప్రభుకి ఇంకా మనం సమీపంగా వెళ్ళాలని ప్రభు ఆశ మనం కలిగి ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 23వ వచనంలో హానోకు దినములన్నయు 325 ఏండ్లు 65 ఏండ్లు హానోకు దేవునితో నడిచాడు. అంటే కంటిన్యూస్లీ ఫర్ 300 years he walked with the Lord. సో జనరల్‌గా ఒక రోజు, 2 రోజులు, ఒక నెల అంతవరకు నడిచి తర్వాత వెనక్కి తిరుగుతాము. లేకపోతే ముందున్నటువంటి ఎంతో క్యూరియస్‌గా, లేకపోతే ఎంతో ఎంతూసియాజంగా స్టార్ట్ చేసిన జర్నీ లాస్ట్ వరకు ఆ ప్యాషన్ ఉండదు. సో, చాలామంది మొదలు పెడతారు కానీ అంత చక్కగా దాన్ని ముగించరు. కాకపోతే ఇక్కడ దేవునితో కన్సిస్టెంట్‌గా 300 సంవత్సరాలు తను దేవునితో నడిచాడు. అంటే నమ్మదగిన దేవుడిని నమ్మకంగా 300 సంవత్సరాలు నమ్మకంగా జీవించాడు. దేవుడు ఆ నమ్మకత్వాన్ని విలువగా ఎంచాడు. సో, ఒక క్రైస్తవ జీవితం అన్నది ఇట్స్ లైక్ మ్యారథాన్. సో, కంటిన్యూస్‌గా వి హావ్ టు కీప్ ఆన్ ప్రేయింగ్, ఒబేయింగ్, ట్రస్టింగ్, వాకింగ్. సో, అలా కంటిన్యూస్‌గా మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా మనల్ని గమనిస్తున్న దేవుడు, రివార్డ్ ఇస్తే దేవుడు. సో, మనం నమ్మకంగా ఉంటూ ప్రక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకంటే వాళ్ళ లైఫే బాగుంది కదా అని ఎన్నో సార్లు అనిపిస్తా ఉంటది. కానీ కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, అలా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు రివార్డ్ చేస్తాడు. ఇక్కడ మనం 24వ వచనంలో చూసినట్లయితే హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. సో, ఒక యూనిక్ ఒక ప్రత్యేకమైన రివార్డ్ దేవుడు తనకిచ్చాడు. హానోకు ఎక్స్‌పీరియన్స్ చేశాడు. తను అందరిలాగా మరణించలేదు. దేవుడు అతన్ని తీసుకొని పోయాడన్నమాట. సో, ఎవరైతే నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తారో వాళ్ళని కంపల్సరీ దేవుడు రివార్డ్ చేస్తాడు. ఆయనకి కోసం డెలిజెంట్‌గా ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా వారికి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి మనము ఈ లోకంలో మన డెస్టినేషన్ అన్నది ఈ లోకంలో ఇది కాదు. ఓకే. ఈ లోకం మన డెస్టినేషన్ కాదు. దేవుని యొక్క సన్నిధి, పరలోక రాజ్యమే మన యొక్క డెస్టినేషన్. మనం నమ్మకంగా జీవించినట్లయితే ఆ పరలోక భాగ్యాన్ని యుగాలు ఆయనతో కూడా ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలములో ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హానోకులాగా నమ్మకంగా ఆయనతో కూడా నడుద్దాము. మన తలంపులు, మన ఆలోచనలు ఆయనతో అలైన్ చేసుకుని ఆయనకి ఇష్టకరంగా విశ్వాసంతో ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్దాము. ప్రభు మట్టి కృపను మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాము.